జగదీశ్వర పరమేశ్వర ఇచ్చిన కార్డులలో స్తోత్రం ఉంటుంది అనుసరించండి స్తోత్రం నేను చదివిన తర్వాత అనుసరించండి. కృతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం గురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ప్రణమ్యా శిరసా దేవం గౌరీ పుత్రం వినాయకం భక్తావాసం స్వరే నిత్యం ఆయుష్మార్థసిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణవింధ్యాక్షం గజవక్రం చతుర్ధరం లంబోదరం పంచమం చ విష్ణుం వికటమేవ చ సప్తమం విఘ్నరాజ్యం చ ధూమ్రవర్ణం తథాష్టకం నవమం భాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం పడేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో విద్యాతే లభతే విద్యాం ధనాతే లభతే ధనం పుత్రాతే లభతే పుత్రాం మోక్షాతే లభతే ధరిం సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః అష్టేభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః ఇది శ్రీ నారద పురాణే సంకటనాశన స్తోత్రం సంపూర్ణం. బోలో గజానన భగవాన్ కీ జై. శుభం కరోతి కళ్యాణ గణపతి మహారాజ్ కీ జై. ఆదిశంకరాచార్య భగవాన్ కీ జై. హర నమః పార్వతీపతే. హర 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 మహాదేవ హర. భక్తులందరికీ ఒక విన్నపం, దయచేసి ఇక్కడ ప్రసాదాలు వితరణ ఉంటుంది. ఒకసారి రోజు చెప్పే విషయమే మరొకసారి చెప్తున్నాను. దయచేసి మనం ఏదైతే పళ్ళు, పూలు, కూరగాయలు, ఇంకా ఏవైనా పూజా సామాగ్రి ఉంటే మన వాళ్ళ దగ్గరనే తీసుకోవాలి, అన్య మతస్థుల దగ్గర తీసుకోవద్దు. దయచేసి ఇప్పుడు ఓలా బైక్స్ అవుతున్నాయమ్మా, అమ్మాయిలకు ఆడవారికి చెప్తున్నాను, అమ్మాయిలు కాలేజ్ అమ్మాయిలకు ఓలా బైక్ స్టార్ట్ అవుతున్నది. దాంట్లో అన్య మతస్థులు కొద్దిగా చేతికి దారం కట్టుకొని, ఎర్ర దారం కంకణం కట్టుకొని మన వాళ్ళ లెక్క ట్రీట్ అవుతున్నారు. దాంతో మన అమ్మాయిలకు ఇబ్బంది కావద్దు. అది ఎవరికైనా కానీ చూసి మీరు ఆ బైక్లు ఎక్కండి అమ్మా. కొద్దిగా ఆటోలు కానీ ఏదైనా కానీ మన వాళ్ళ దగ్గరనే ఎక్కండి. ఇంకోటి పూజా సామాగ్రి ఏదైతే ఉందో, పూజా సామాగ్రి ఈ పటాలు ఖరాబ్ అయిన పటాలు ఉంటాయి కదా ఇండ్లల్లో ఉన్నట్టు, అవన్నీ మందిరంలో పెట్టకుండా దానికి ఫ్రేమ్ తీసేసి ఎక్కడో పారే నీళ్ళల్లో అది పంపించేయండి. ఇంకోటి ప్రదక్షిణాలు చేసేటప్పుడు చేతులు జోడించి ప్రదక్షిణాలు చేయండి. వాకింగ్ చేసినట్టు కాకుండా మన ధర్మాన్ని కాపాడండి. ఒకసారి మళ్ళా మన హిందూ బంధువులందరికీ ఒకసారి పాదాభివందనం చేసి చెప్తున్నాను. ఒక్కసారి నాతో గట్టిగా జై శ్రీరామ్ సౌండ్ తగ్గింది. అక్కడ కలెక్టర్ ఆఫీసు, ఇటు కమాను, ఇటు మున్సిపల్ ఆఫీస్లో ఉన్న గోడ పడిపోవాలా, మన ఉన్న ఇంతమందికే పడిపోవాలి, ఇంకందరైతే ఇంకెంత పడాలి. జై శ్రీరామ్. ధన్యవాదాలు. ఒకరొకరు ప్రసాదాలు తీసుకొచ్చిన వాళ్ళు అక్కడ టేబుల్ దగ్గర
తీసుకోండి. మీరు మీ ప్రసాదాలు పంచండి. దయచేసి ప్రసాదాలు తీసుకునేటప్పుడు పద్ధతి ప్రకారం తీసుకోండి. ఒకరొకరు దర్శనం చేసుకుంటూ వెళ్ళండి. వేరే వాళ్ళ भैया प्रसाद का आपका है ना वो भैया इधर आ जाओ. అట్లా దర్శనం చేసుకున్నారండి అప్పుడు ఒకసారి. हो गया आपका है ना वो దర్శనం చేసుకొని రండి. దర్శనం చేసుకొని వచ్చి ప్రసాదం తీసుకోండి. మీరు తెచ్చిన ప్రసాదాలు ఇక్కడ ఉన్నాయమ్మా. దయచేసి ఎవరి బాక్స్లో వాళ్ళు తీసుకెళ్ళండి. తీసుకొని ప్రసాదం పంచండి అమ్మా. ప్రసాదాలు కింద పడేయకండి. దయచేసి ప్రసాదాలు కింద పడేయకండి. भैया आपका प्रसाद आप ले लो. కానీ అమ్మా అక్కడ నిలబడి ఇచ్చేది. బైక్ లెఫ్ట్ సైడ్ గుడికి లెఫ్ట్ సైడ్ పెట్టిన బైకులు కొంచెం తీయండి. ఎవరి ఉన్నాయో 5295 యాక్టివా కొద్దిగా తీసేయండి. ఇక్కడ ఇటు సైడ్ ఉన్న బైక్లన్నీ తీసేయండి. కొంచెం 5295 ఈ బైక్స్ ఇక్కడ తీసేయండి. చాలాలు వేస్తున్నారు పోలీసు వాళ్ళు. ఆ పోలీసు వాళ్ళు వేసే చాలాలతో మనం పెట్రోల్ పోసుకోవచ్చు. అమ్మ కూర్చొని ప్రసాదం తీసుకోండి అమ్మ. దయచేసి కూర్చొని కింద పడేయకుండా ప్రసాదం తీసుకోండి. పోలీస్ పూర్తి పెట్టిన బైక్స్ ఏవైతున్నాయో తీసేయండి. దయచేసి ఎవరి ఉన్నాయి అవుట్ సైడ్. चलो चलो मंदिर तक शांति रहो. अरे प्रसाद से बराबर करो. क्या करते हैं वहाँ पे अरे नहीं प्रसादం కానీ అక్కడ లైన్ నేనే మాట్లాడుతున్నాను. కాకపోతే వినబడతావు మైక్ పైకి రండి. పైకి పార్క్ చేసి పైకి రండి అమ్మ. పాప
తుల్య